ఇచ్చాడు. ఇది దేవుని యొక్క దీవెన. ఎంతోమంది ఎన్నో రాజకీయాలు చేస్తున్నారు. క్రిస్మస్ జరగకూడదు, వాచ్ నైట్ సర్వీసు జనవరి 1వ తారీఖు మీటింగులు జరగకూడదని. మా అందరి పండగలు జరగలే, వాళ్ళయ్యే జరగాలనా అని. కానీ దేవుని ఏర్పాటు ఎవరేం చేయలేకున్నారు. సో మనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు, ఉపయోగించుకుందాము. మరి సంతోషకరమైన క్రిస్మస్ మనం జరుపుకుందాము. ఇద్దరు బ్రదర్స్ చేయమంటే అందరూ కొత్త బట్టలు వేసుకొని వచ్చినారు, ఆరాధన చేయరు. మరి నువ్వా నేనా అని ఉంటున్నారు, ఆలస్యం చేస్తున్నారు. సరే, ఎనీహౌ ప్రభు మనకు సంతోషకరమైన సమయం ఇచ్చాడు. మరి ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మరి ప్రార్థన చేసి మీకు ఒక కేక్ పీస్ ఇస్తాము. అది బెంగళూరు నుంచి తీసుకొచ్చారు మా అబ్బాయి రూబెన్, తన బర్త్డే 22వ తారీఖు. దాని కొరకు సంఘం కొరకు మనకి ఇక్కడ కేక్ ఇవ్వాలని తీసుకొచ్చారు, ఇది ఇస్తాము. తర్వాత మీరు కొంతమంది వంటలు చేసుకొని వచ్చి ఉంటారు, అందుకే చాలా లేటుగా వచ్చినారు. కొంతమంది ఇంకా పోయి చేసుకోవాలా. ఎనీహౌ మిమ్మల్ని పంపించేస్తాము. ఇప్పుడు 12 అయింది, మిమ్మల్ని త్వరగానే పంపించేస్తాము, నో ప్రాబ్లం. కాబట్టి కొంచెం వాక్యం మాత్రం బాగా వినండి, దేవుడు మనల్ని దర్శించున్నట్లు. అరే పిల్లలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోండి, ఎవరు బయటికి లేచిపోవద్దు. ప్రభు మనకు తోడై ఉండును గాక. వాక్యం విందాం. Praise the Lord, everyone, and I want to wish you all a Merry Christmas from me and my family. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా కుటుంబం తరపున. From me and my family. From me and my family. నాకు తర్వాత మా కుటుంబానికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. I hope you all had a good morning and you all are happy and joyful. I can see everyone smiling. So really glad to be in the house of the Lord on Christmas Day. ఉదయకాల సమయం నుంచి మీరెంతో ఉత్సాహంతో ఉన్నారని నేను తలుచుతూ ఉన్నాను. దేవుని యొక్క మందిరంలో ప్రవేశించిన దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రం. I'm not sure, I don't think in India we have this ritual of sharing gifts on Christmas Day. మన భారతదేశంలో గమనించినట్లయితే క్రిస్మస్ సమయంలో, ఈ క్రిస్మస్ సీజన్లో ఈ బహుమతులు పంచుకునే అలవాటు లేదని నేను అనుకుంటున్నాను. Because I don't specifically get any gifts for Christmas from my dad or my brothers or sisters. I've never got them. ఈ క్రిస్మస్ సందర్భంలో మా తండ్రి నుంచి కానీ మా సహోదరుని గురించి కానీ ఎవరి దగ్గర నుంచి నేను ఎప్పుడు బహుమతులు పొందినట్లుగా నాకు గుర్తులేదు. I did get gifts but not for Christmas specifically. నేను వారి దగ్గర నుంచి బహుమతులు పొందుతూ ఉంటాను కానీ స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా క్రిస్మస్ సమయంలో పొందలేదు. In the Western world and in New Zealand, it's a ritual, it's a custom to share gifts with each other. పాశ్చాత్య దేశాల్లో, న్యూజిలాండ్ దేశంలో గమనించినట్లయితే ఈ క్రిస్మస్ సీజన్ అనేది వాళ్ళకి పెద్ద గొప్ప సీజన్. అది అందరూ ఒకరికొకరికి బహుమతులు పంచుకుంటూ ఉంటారు వాళ్ళు. They start buying gifts from 26th of December this year for next year. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో, అంటే నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి బహుమతులు ఇవ్వడానికి ఈ ఇయర్ December 26th నుంచే వారు ఈ బహుమతులు కొంటూ ఉంటారు. Because they have to. It's sort of become a custom. Otherwise, they look down upon you if you don't share gifts. వారికి అది ఒక సంప్రదాయం, ఆచారం అయిపోయింది. ఒకవేళ కనుక వారు బహుమతులు ఇవ్వకపోతే అది ఒక తక్కువ పని అనిగా వారు పరిగణిస్తారు. Everybody keeps a Christmas tree in their house. ప్రతి ఒక్క ఇంట్లో ఒక క్రిస్మస్ చెట్టును పెడతారు. Christian, non-Christian, everybody. అది క్రైస్తవుడైనా పర్వాలేదు, క్రైస్తవుడు కాకపోయినా ఎవరైనా సరే ప్రతి ఒక్క ఇంట్లో వారు క్రిస్మస్ చెట్టును పెడతారు. That in itself is a big show off to everybody. Look at my Christmas tree. క్రిస్మస్ చెట్టును ఇంట్లో పెట్టుకోవడం అంటే అది ఇతరులకు వారు ప్రదర్శించుకోవడం అన్నమాట. చూడండి క్రిస్మస్ Look at my Christmas tree. Look at your Christmas. చూడండి మా యొక్క క్రిస్మస్ చెట్టు, మీ ఇంట్లో ఉండే క్రిస్మస్ చెట్టు చూడండి అన్నట్లుగా వారు చెప్తా ఉంటారు. Christmas tree is supposed to be green, but there are all colors of Christmas tree: white, blue, red. క్రిస్మస్ చెట్టు అనేది అది ఆకుపచ్చ రంగులో ఉండాలి, కానీ ఇప్పుడైతే రకరకాల కలర్, తెలుపు, నలుపు, ఇంకా ఎరుపు, రకరకాల రంగులన్నీ వచ్చేసాయి. They put lights around it and there's so much of money spent on just the Christmas tree. ఒక క్రిస్మస్ చెట్టును పెట్టుకోవడానికి వారికి ఎక్కువ ధనాన్ని వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. I've seen there's so much I can't explain the amount of money
the amount of dollars that are spent on Christmas season is not spent throughout the year. క్రిస్మస్ సమయంలో వారు ధనాన్ని ఎంతగా వెచ్చిస్తారో మిగతా సంవత్సరంతో పోలిస్తే గన అంత సంవత్సర కాలంలో అంత ధనాన్ని వాళ్ళు వెచ్చించరు. క్రిస్మస్ సమయంలో చాలా ఎక్కువగా ఉన్న డాలర్స్ అన్ని వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారు. అప్పు చేసి మళ్ళీ వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. So there was a family of a small family, a mother, father and a small child, maybe his age about 7-8 years old son. ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అబ్బాయి ఉంటున్నాడు. They're a little poor. They cannot afford gifts. చాలా పేదరికంలో నివసిస్తూ ఉంటున్నారు. So the little boy, they're from a Roman Catholic background. వారు రోమన్ క్యాథలిక్ చరిత్ర కలిగినటువంటి వారు. They have Roman Catholics in their house. They have Mother Mary statue and the baby Jesus statue, infant Jesus. రోమన్ క్యాథలిక్ వారి కుటుంబాల్లో మనం గమనిస్తే మనము మేరీ మాత యొక్క ఆ యొక్క విగ్రహాన్ని, దాని పక్కనే చిన్న శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విగ్రహాన్ని మనం చూస్తాం. This family also had those idols in their house. కనుక వారి యొక్క గృహంలో, ఆ చిన్న బాబు యొక్క గృహంలో కూడా ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. So it was Christmas time and the little boy was walking to school every day. కనుక ఈ చిన్న పిల్లవాడు ఈ క్రిస్మస్ సీజన్లో తన స్కూల్కి వెళ్తా ఉన్నాడు. So he said, if I have a bicycle, then it might be easy for me to go to school and come back. తను అనుకున్నాడు కదా, నాకు ఒక సైకిల్ ఉంటే ఎంత బాగుండునో, నేను స్కూల్కి వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది కదా అని అనుకున్నాడు. So he asked his dad, can I get a bicycle? Can you buy me a bicycle? తన తండ్రి అని అడిగాడు, నాకు ఒక సైకిల్ని కొనివ్వరా, నాకు సైకిల్ ఉంటే బాగుంటుంది కదా అన్నాడు. Because they were poor, the dad could not afford a bicycle. He said, ask Lord Jesus and he will give you. Pray. వారు చాలా పేదరికంలో ఉన్న కారణాన్ని బట్టి తండ్రి ఇచ్చిన సమాధానం ఏంటంటే, మనం చాలా పేదవారము, నువ్వు కనుక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని సెలవిచ్చాడు. So the little boy very fervently prayed the first day. He prayed, Lord Jesus, it is a struggle to go to school. Please give me a bicycle. కనుక ఈ చిన్న పిల్లవాడు ఎంతో ఎడతెగక యథార్థంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, నేను చిన్నవాడిని, నాకు కనుక మీరు సైకిల్ అనుగ్రహిస్తే నేను స్కూల్కి పోవడానికి చాలా సులభంగా ఉంటుంది అని ప్రార్థన చేశాడు. He prayed and he slept and he thought the bicycle will be there in the morning. తను అనుకున్నాడు, ప్రార్థన చేసి తను పనుకున్నాడు, ఉదయకాలం లేస్తే ఆ సైకిల్ ఉంటుందని అనుకున్నాడు. For his dismay in the morning there was no bicycle. కనుక ఉదయకాల సమయంలో లేవగానే అక్కడ సైకిల్ లేదు. So he felt a little disappointed, but he said, okay, I will pray again tonight. తాను నిరుత్సాహపడ్డాడు. సరే, మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను, చూద్దాం అన్నట్లుగా అనుకున్నాడు. He prayed again the second day and the third, and again there was no bicycle the next morning. రెండవ దినం కూడా అలాగనే ప్రార్థన చేశాడు, పనుకున్నాడు, ఉదయకాలం లేచాడు, సైకిల్ లేదు. He was disappointed. His prayer is getting shorter and shorter. కనుక ఇప్పుడు చాలా నిరుత్సాహపడిన కారణాన్ని బట్టి తన యొక్క ప్రార్థన అది కుదించబడి చిన్నదిగా అయిపోతా ఉంది. So the third day he said, last time I'm going to pray, and he prayed, Lord Jesus, I need the bicycle tomorrow morning to be there. మూడో రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, చివరిసారిగా నేను అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా మీరు నాకు సైకిల్ అనుగ్రహించాలి అని ప్రార్థన చేశాడు. So the third day there was no bicycle. మూడో రోజు కూడా గమనిస్తే సైకిల్ లేదు. And then in the afternoon what he did was he took the Mother Mary's statue. కనుక మధ్యాహ్నకాల సమయంలో మేరీ మాత విగ్రహాన్ని తన చేతిలో తీసుకున్నాడు. He took it outside, he dug a hole and buried the statue. కనుక మేరీ మాత విగ్రహాన్ని బయటికి తీసుకుని వెళ్ళి ఒక గుంత తవ్వి పూజ చేసి దాని మీద కప్పేశాడు మట్టి. That night he prayed. ఆ రాత్రికాల సమయంలో తను ప్రార్థన చేస్తా ఉన్నాడు. If you want to see your mother again, you better give me bicycle. ఈ మదర్ని కనుక మళ్ళీ కనుక చూడాలంటే ఖచ్చితంగా మీరు నాకు సైకిల్ ఇవ్వాల్సిందే అని ప్రార్థన చేశాడు. కిడ్నాప్ కనుక ఈ మేరీ మాత విగ్రహాన్ని ఏం చేశాడంటే కిడ్నాప్ చేశాడు. So he thought literally he kidnapped his mother. And if you want to see your mother again, give me my bicycle. తను ఏమంటున్నాడంటే, నువ్వు మదర్ని కన్నా మళ్ళీ తిరిగి చూడాలంటే ఖచ్చితంగా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి ఎవరండి? మేరీ మాత. సో మేరీ మాతని తీసుకుని పోయి దాపెట్టేసి అక్కడ పూజ చేశాడు కదా, మళ్ళీ నీ తల్లిని కన్నా నువ్వు చూడాలంటే ఖచ్చితంగా నువ్వు నాకు సైకిల్ ఇవ్వాల్సిందని యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాడు. So the father eventually understood and bought him the bike. కనుక ఆ తర్వాత తండ్రి ఈ అబ్బాయి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని తనకు సైకిల్ కొనివ్వడం జరిగింది. So this morning for our meditation, let's turn to Matthew chapter 2. ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వెళ్దామండి. Matthew chapter 2, let's read first 12 verses simultaneously. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుదామండి. రాజైన హెరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో
తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? Alternatively. యా, మనం మార్చి చదువుదామండి. 2వ వచనం మీరు చదవాలి. And asked, where is the one who has been born king of the Jews? We saw his star when it rose and have come to worship him. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. When he had called together all the people's chief priests and teachers of the law, he asked them where the Messiah was to be born. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. He called the Magi secretly and found out from them the exact time the star had appeared. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. Let's pray. ప్రార్థన Our చేసుకుందామండి. loving and living Heavenly Father, ప్రేమగల సజీవమైనటువంటి పరలోకపు తండ్రి, wonder working God, miracle working God, King of kings, Lord of lords. ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు, రాజులకు రాజులకు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవా, In the precious name of our Lord and Savior Jesus, we come to your presence this morning. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీ యొక్క సన్నిధానంలో ప్రవేశిస్తున్నాం. Lord, our hearts are filled with gratitude and joy as we gather together in his name. ఇలాగన మేము కూడి రాగలిగి ప్రభు మా హృదయంలో కృతజ్ఞత నింపినందుకై మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Lord, this day, as the whole world celebrates as your birthday, Father, thank you for giving us yet another opportunity to see this day. ఉదయకాల సమయంలో ప్రపంచంలో అనే ప్రజలు మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది కూడి వచ్చి ఉంటుండగా మేము కూడా ఇలాగన కూడి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు కలుగజేసిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Lord, we do realize that it's not about the day, but it's about the purpose for which you came into this world. ప్రభువా, మీ యొక్క భూలోకంలోకి మీకు ఉన్నతమైనటువంటి ఉద్దేశం చొప్పున మీరు వచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Yeah, we don't care about the day, Lord, but we care about the purpose. ప్రభా, ఈ దినము గురించి మీకు పట్టింపు లేదు కానీ ప్రభా మీరు వచ్చిన ముఖ్య ఉద్దేశాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, We స్తోత్రాలు. thank you so much for leaving your heavenly abode and coming for sinners like us. ప్రభా, మీ యొక్క పరలోకపు ఉన్నతపు సింహాసనాన్ని విడిచిపెట్టి పాపులైన మా నిమిత్తము భూలోకానికి వచ్చినందుకే వందనాలు. Lord, thank you for living like a human being for 33.5 years and dying on the cross and shedding your precious blood. భూమి మీద ప్రభా 33.5 సంవత్సరంలో మానవుని వలె మీరు జీవించి మీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కలువసిలువలో కార్చినందుకే మీకు ఎంతగానో వందనాలు, Thank you స్తోత్రాలు. for the salvation, the redemption that you've given us. మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ విమోచన బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Lord, as we once again meditate on your word to remind ourselves of the purpose of Christmas, ప్రభా, ఉదయకాల సమయంలో మేము తిరిగి ధ్యానించిన ఏంటుండగా ప్రభా మీ భూలోకానికి మీరు ఎందుకు వచ్చారో మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాము. Lord, prepare our hearts and Lord, speak to us and Lord, renew our hearts afresh this morning. ప్రభా మా హృదయాలను సిద్ధపరిచి మా యొక్క హృదయాలను మీరే నూతన పరిచమని ప్రార్థిస్తున్నాం. Unworthy servant I am, Lord, I humble myself, I'm a sinner. Thank you for the opportunity to bring your word. ప్రభా, ఏకుడను పాపంతో నేనటువంటి వాడను, అలాంటి నన్ను కూడా మీరు ఎన్నిక చేసుకుని ఈ అవకాశాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. Please speak to your children through me, through your Holy Spirit. ప్రభా, నీ యొక్క ప్రజలకు ప్రభా నా ద్వారా మీ యొక్క ఆత్మచేత నింపి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Help us to, Lord, this Christmas, help us to see from your word that Christmas is not about the day, but it's about you. ప్రభా, నీ యొక్క వాక్యం ద్వారా క్రిస్మస్ అనేది ఒక దినము కానీ మీ దినము కాదు కానీ మీరు ఎందుకు వచ్చారో మీరు వచ్చిన ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. Pray with thanksgiving in the most precious name of our Lord and Savior Jesus వందన Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. This is a very familiar story, but we only read the story once a year for sure, I think. ఇదందరికీ మనకు తెలిసినటువంటి వృత్తాంతమే. సంవత్సరానికి ఒకసారి ఈ వృత్తాంతాన్ని మనం చదువుతూ ఉంటాం. There is lots of dramas in schools and in many places they create these dramas of where the wise men come and then there's little baby Jesus, Mary, Joseph and all of those kinds. చాలా ప్రదేశాల్లో పాఠశాలలు కూడా కొంతమంది క్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా వారు డ్రామాలు వేయడము, ఆ తర్వాత తూర్పు దేశ జ్ఞానులు వచ్చింది, తర్వాత శిశువును
ఈ యొక్క పశువుల పాకలో పెట్టడము ఇలాంటి సందర్భాలన్నీ చేస్తూ ఉంటారు. How many wise men came? Question for you. ఎంతమంది జ్ఞానులు వచ్చారండి? The Western world thinks 3 wise men. కనుక పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వారు అనుకుంటారు 3 జ్ఞానులు వచ్చారని వారు అనుకుంటుంటారు. Why 3 wise men? ఎందుకు 3 జ్ఞానులు? Because they gave 3 gifts. ఎందుకంటే వారు 3 రకాలైనటువంటి బహుమతులు ఇచ్చారు కనుక. It's actually not 3 wise men. We don't know how many wise men came. కనుక మనము యథార్థంగా ఆలోచించినట్లయితే వారు 3 జ్ఞానులు కాదని చాలా మంది వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు నిజంగా తెలియదు. But the point is that they came. కనుక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే వారు వచ్చారు. They came. వారు వచ్చారు. And what is the question that they asked Herod? కనుక వారు అక్కడ అడిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి? Second verse, chapter 2 verse 2. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? Where is he, the one who has been born king of the Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు ప్రశ్న వేస్తున్నారు. This is a question that the entire world has. A lot of people have different opinions about Jesus Christ. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులకు ఈ ప్రశ్న ద్వారా అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉంటున్నాయి. They think of Jesus in many ways. కనుక ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. It was the same question Jesus asked in Matthew chapter 16 as well. He asked Peter, or he asked his disciples. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యుడైనటువంటి పేతురుతో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇదే ప్రశ్నను వేస్తున్నాడు ఆయన. He asked at Caesarea Philippi, he asked all his disciples, who do you think the people, or who do people say the Son of Man is? 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? 13వ వచనంలో మీరు చూసినట్లయితే యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, who do people say the Son of Man is? మనుషులు మనుష్య కుమారుని గురించి ఎవరని ఆయన అనుకుంటున్నారు? This is the question I want to ask everybody today. కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్న నేను వేస్తున్నారు. Who do you think is the Son of Man? కనుక మనుష్య కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారు? When Jesus asked that question, they said maybe they think he is Elijah. కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు బహుశా ఏలియా ఉండవచ్చు అని అన్నారు. Some of them thought he is Jeremiah. కొంతమంది అన్నారు మీరు ఇర్మియా ప్రవక్త అయ్యుండొచ్చు అన్నారు. Herod thought he was John the Baptist who resurrected back. హేరోదు అనుకున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను తిరిగి లేచాడేమో అని అనుకున్నాడు. Some of them thought he's just a prophet who can do some miracles. కొంతమంది అనుకున్నారు ఈయన ప్రవక్త అద్భుతములు చేసే వ్యక్తి అని అనుకున్నారు. Some of them thought he's a good preacher. He tells nice stories. కొంతమంది అనుకున్నారు ఆయన మంచి బోధకుడు మంచి కథలు చెప్తాడని అనుకున్నారు. Some of them thought if I follow him I'll get nice food to eat. కొంతమంది అనుకున్నారు ఈయనని గనక వెంబడిస్తే నాకు మంచి ఆహారం దొరుకుతుంది అనుకున్నారు. So a lot of people think of him in different ways. కనుక చాలా మంది ప్రజలు రకరకాల ఆలోచనలో ఆయన గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. So but this morning the wise men asked the question, where is he, the King of Jews who was born? And the question to you is, who do you think is the Son of Man? ఉదయకాల సమయంలో జ్ఞానులు అడిగినటువంటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరు ఎవరు అనుకుంటున్నారు ఆయన? There are many ways we can explain this, who the Son of Man is. దీని రకరకాలైనటువంటి విధాలుగా మనము వివరించవచ్చును. From the word of God itself we can explain. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వివరించవచ్చు. We can take John chapter 1 and read from 1 to 12 and explain who Jesus is. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు గనుక మనం చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో మనకు అర్థమవుతుంది. Or we can read Philippians chapter 2 verse 5 to 11 and explain who Jesus is. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకు చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరని మనకు అర్థమవుతుంది. Or we can read Colossians chapter 1 from 13 to 23. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 23వ వచనం వరకు మనకు చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరని మనకు తెలుస్తుంది. Or we can read Hebrews 1 to 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరని మనకు తెలుస్తుంది. These are all called Christological explanations of who the Son of Man is. కనుక ఇది మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరని తాత్వికమైనటువంటి విధానంలో మనం దీన్ని అర్థం చేసుకొనవచ్చును. Okay, so today we will try and explain ourselves through the word of God from chapter 2. కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఈయన ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనేది తెలుసుకుందాం. No matter who says who he is
or what he has done, we need to base it on the Bible. ఎవరు ఏం చెప్పినా దేని ఆధారంగా చేసుకుని ఏం చెప్పినా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఉదయకాల సమయంలో ఆయన ఎవరో మనం చూద్దాం. So this story about the wise men is only found in Matthew. It's not found in జ్ఞానుల Mark, Luke గురించినటువంటి or John. వృత్తాంతము ఓన్లీ అంటే మత్తయి సువార్తలో మాత్రమే ఇది కనిపిస్తుంది, మిగతా సువార్తలో ఇది కనిపించదు. Okay. And there are similar kind of stories in the Bible. I don't know if you have noticed. There are similar kind of stories, like people coming from far to see something. ఇలాంటి వృత్తాంతాలు బైబిల్ గ్రంథంలో అంటే దూర ప్రాంతాల నుంచి రావడము, ఇలాంటి వృత్తాంతాలు బైబిల్లో కొన్ని ప్రదేశాల్లో కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. In 1 Kings chapter 10 we know that Sheba, queen of Sheba, came to see King Solomon from a long distance. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దూర ప్రాంతం నుంచి షేబా దేశపు రాణి అక్కడికి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానమును పరిశీలించడానికి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. There are many such instances. We remember Jacob, when he was sending his 10 sons to meet Joseph, he said, take gifts to Joseph. కనుక యాకోబు యోసేపును చూడడానికి తన 10 మంది కుమారులను పంపినప్పుడు వారికి కొన్ని బహుమతులను ఇచ్చి ఈ బహుమతులు తీసుకొని యోసేపుకి ఇవ్వండి అని పంపినట్లుగా మనం గమనించవచ్చు. So there are similar situations as well, like where wise men have been called to do something in the Bible. కనుక పలు సందర్భాల్లో దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞానులు పిలువబడి వారు కొన్ని సందర్భాలను పరిష్కరించడానికి వారు పిలువబడినట్లుగా మనం చూస్తాం. I don't know if you remember the story of Balaam. Balaam was a similar wise man from the east. కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క గ్రంథంలో సంఖ్యాకాండంలో బిలాము అనే ఒక వ్యక్తిని ప్రవక్తను పిలిచి ఆయన కూడా పిలిచినట్లుగా మనం గమనిస్తాం. These wise men came from east. Even Balaam came from the east. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు, బిలాము ప్రవక్త కూడా తూర్పు దేశం నుంచి వచ్చినట్లు మనం గమనించవచ్చు. So there are similar stories in the Bible. కనుక ఇలాంటి ఒకే రకానికి చెందినటువంటి ఉపోద్ఘాతాలు దేవుని యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. Whatever it is, the wise men came from east. They spent a lot of money. They traveled a lot of distance. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి, ఈ ప్రజలు ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు, చాలా దూరం ప్రయాణం చేస్తూ వచ్చారు, చాలా ధనాన్ని వెచ్చించి ఆ ప్రదేశానికి వచ్చారు. Why did they come? I want to show you 5 theological truths. కనుక ఆత్మీయమైనటువంటి విధానంలో వారు ఎందుకు వచ్చారో మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. These are called 5 theological truths of the wise men. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానులకు సంబంధించిన 5 ఆత్మీయ సంగతులు అని వీటిని అంటారు. First of all, the first truth. మొట్టమొదటి ఆత్మీయమైనటువంటి సత్యం, they came to seek who? They said, where is the one who has been born king of the Jews? They came seeking a king. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ జ్ఞానులు ఎందుకు వచ్చారు అంటే రాజుగా ఉండేవారు ఎవరో అని వెతకడానికి వచ్చారు. The king. First of all, they realized he was a king. మొట్టమొదటిగా వారు గమనించినటువంటి సంగతి ఏంటంటే ఆయన రాజు. They came to a king. Herod was the king and asked, where is the king? వారు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఆ రాజుని అడుగుతున్నారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆయన అడుగుతున్నారు. If you for example, if somebody goes to Jagan Reddy and says, where is the chief minister? ఇప్పుడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉంటాడని ఆయన్ని అడిగినాం అనుకోండి. So that was the same scenario here. So Herod was the king. They come to Herod and say, where is the king of Jews? అలాంటి సందర్భాన్ని ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ దినాల్లో రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి రాజుగా పుట్టినవాడు రాజు ఎక్కడున్నాడని ఈ రాజుని అడుగుతున్నారు వారు. So they realized that Jesus was the king of Jews. కనుక ఈ జ్ఞానులు వాళ్ళు గమనించినటువంటి సంగతి ఏంటంటే ఈయన రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడని గమనించారు. And what was the response that Herod gave? హేరోదు రాజు ఎలాంటి సమాధానం ఇచ్చాడండి? Well, firstly, verse 3, when King Herod heard this, he was disturbed, and all Jerusalem with him. 3వ వచనంలో రాయబడింది, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. Obviously, they all were worried about, and they were all actually surprised to even hear the question. ఈ ప్రశ్న వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కనుక హేరోదు రాజు అక్కడ ఉన్నటువంటి వారందరూ కలవరపడతా వచ్చారు. And then, so this is what I want us to realize today. That the wise men actually realized that he's the king. కనుక ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే అక్కడ వచ్చినటువంటి జ్ఞానులు వారు గమనించిన సంగతి ఏంటంటే ఈయన రాజుగా పుట్టాడు, యూదుల రాజుని గుర్తించారు. I don't want to go into the background of who these wise men were, from where they came, what their names are,
How did they know all of these things? ఈ జ్ఞానుల యొక్క పేర్లు ఏమిటి, వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వీరి యొక్క సంగతి ఏంటి, ఈ సంగతుల గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు. There is a lot of history behind this actually. There is a lot of... యాక్చువల్లీ ఈ జ్ఞానుల గురించి చూస్తే చాలా పెద్ద చరిత్ర అది. from which country they came from, and how far did they travel, and why did they come, and how did they know that the King of Jews will be born? వారు ఏ దేశం నుంచి వచ్చారు, ఎంత దూరం ప్రయాణించారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారు ఈ రాజుగా ఆయన పుట్టాడని ఏ రకంగా కనుగొన్నారు, ఇదంతా ఒక పెద్ద చరిత్ర, అదొక మరి ఒక పెద్ద సందేశం. But the point is, they knew that a king was born. కనుక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే వారు రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడని వారు ఎరుగుతూ వచ్చారు. It's very hard for us to imagine a king because we live in a democratic country. మనం ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యంలో మనం జీవిస్తూ వస్తున్నాము. రాజు గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. Or we cannot relate to that kind of authority. కనుక ఈ రాజు యొక్క అధికారం గురించి దానితో మనము సాన్నిహిత్యం కలిగి ఉండడం చాలా కష్టం. We don't understand that. What's a king? How does the king operate in his country and stuff? ఈ రాజ్యాధికారం గురించి, రాజు యొక్క అధికారము, రాజు యొక్క పరిపాలన, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి సంగతి. Because we don't know. We only know MLA, MP, councillor. కనుక మనం ఉండే ప్రాంతాల్లో మన పరిధిలో మనకు తెలిసింది ఎమ్మెల్యే, ఎంపీ వీరు మాత్రమే. కనుక రాజు యొక్క పరిధి, ఆయన యొక్క పరిపాలన, ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి సంగతి. So but today I want to challenge you and make him your king. కనుక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీకు విసిరే సవాల్ ఏంటంటే ఈ రాజు నీకు కలిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. He is our king. He is the King of Kings. And he was born a king. ఈ రాజు మన రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన రాజుగా జన్మించాడు. There was nobody in the world who was born a king. కనుక భూలోకంలో ఏ చరిత్ర మీరు చూసినప్పుడు ఏ వ్యక్తి రాజుగా జన్మించలేదు. They became kings after they were born. వారు పుట్టిన తర్వాత వారు రాజులుగా అయ్యారు కానీ రాజుగానే జన్మించలేదు. They always are born as prince. వారు ఏ రకంగా జన్మించారు, యువరాజులుగా, అంటే రాజు యొక్క కుమారులుగా వాళ్ళు జన్మిస్తూ వచ్చారు. No, but Jesus was born King of Jews. ప్రాముఖ్యమైనటువంటి సంగతి, అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టడంతోనే రాజుగా జన్మిస్తూ వచ్చాడు. Nobody had to crown him or nobody had to consecrate him. ఎవరో వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కిరీటం పెట్టలేదు, ఆయనను ప్రతిష్ఠించలేదు. Nobody actually announced before that the king will be born, or nobody did anything. ఎవరో వచ్చి ప్రకటన చేయలేదు, ఒక రాజు పుడతాడు అని, ఇలాంటి ప్రకటనలు ఎవరు చేయలేదు. But a king, he was born king. కనుక ఆయన ఎవరంటే ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టినటువంటి వ్యక్తి. And where was he born? He was born in Bethlehem. ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారండి? యూదయ దేశంలోని బెత్లెహేంలో. Bethlehem is I don't know if you know, in the Bible is known for a few things. బెత్లెహేం గురించి బైబిల్లో అనేక సంగతులు రాయబడ్డాయి, మీకు ఈ సంగతులు కొన్ని తెలుసు అనుకుంటాను. Firstly, Rachel was buried in Bethlehem. కనుక ఈ బెత్లెహేం అనే ప్రాంతంలో రాహేలు ఆమె చనిపోయిన తర్వాత పాతి పెట్టబడింది. The whole story of Ruth and Boaz happened in Bethlehem area. రూతు, బోయస్ యొక్క వృత్తాంతము ఈ బెత్లెహేం ప్రాంతంలోనే జరిగింది. King David, he was born and he grew up around the same area, so it was called. దావీదు మహారాజు మనం గమనించినట్లయితే తను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినట్లుగా మనం చూడవచ్చు. That's why he was called the city of David. It was called. అందుకే తను పుట్టి పెరిగిన ప్రాంతము, దీన్నే దావీదు పట్టణం అని అంటాం. Here the question is, so Herod, when Herod was disturbed, what did he do? He was 4. హేరోదు కలవరపడినటువంటి తర్వాత 4వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. He asked them, where do you know where Christ will be born? వాళ్ళందరినీ పిలిచాడు, యాజకుల్ని, శాస్త్రుల్ని. క్రీస్తు ఎక్కడ పుడతాడని నేను అడుగుతున్నాడు. Listen to the answer they said. They very casually say, yeah, we know he is born in Bethlehem. వాళ్ళు చాలా సునాయాసంగా దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఎక్కడ మాకు తెలుసండి, ఆయన యూదయ బెత్లెహేంలో పుడతాడు. Then Herod was surprised probably. If you knew, why didn't you tell me? హేరోదు మహారాజు చాలా ఆయన సంభ్రమాచారాలకు లోనాడు. మీకందరికి తెలుసుంటే నాకెందుకు చెప్పలేదండి మీరు? The point is, the people, the chief priests who knew the Bible, who knew the word of God, knew that he was going to be born but did nothing.
ఇక్కడ చూసినట్లయితే ప్రధాన యాజకులు అని వ్రాయబడి ఉంది. ఈ ప్రధాన యాజకుడికి ఎక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పుడతారో ఆయనకు తెలుసును, ఎందుకంటే ఆయనకు దేవుని ధర్మశాస్త్రం తెలుసు. They know the word of God. They knew he was going to be born, where he was going to be born, when he was going to be born. ప్రధాన యాజకుడికి ధర్మశాస్త్రం తెలుసు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పుడతారని, ఏ ప్రదేశంలో ఎప్పుడు పుడతారని ఆయనకు తెలుసును. But they did nothing about it. కానీ వారు ఏం చేయకుండా ఉన్నారు. But these wise men came from east to see the King of Jews. వారు ప్రధాన యాజకులు అక్కడ ఉన్నప్పటికీ ఏమీ చేయలేదు, కానీ ఎక్కడో దూర ప్రాంతం నుంచి, తూర్పు దేశం నుంచి జ్ఞానులు అక్కడికి వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి. That's the difference between knowing the Bible and living the Bible. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవడము, దేవుని యొక్క వాక్యములో నిలిచి జీవించడం. If they knew the Bible, they did not live according to it, or they did not follow the Bible. ఎవరైతే దేవుని యొక్క వాక్యం తెలుసునో దేవుని యొక్క వాక్యంలో నిలిచేవారుగా లేరు. చాలా మంది లేరు. So the point is, if you know the word of God, if you know that he was king, you know where he was born, we should live according to the word of God. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా పుడతారో, ఈ సంగతులు మనము తెలిసినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నివసించే వారంగా ఉండాలి. Not only about this, anything else in the word of God as well. We should live what we read. We should not ignore it like the chief. ఈ సందర్భంలోనే మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో మనం ఎక్కడ చదివినప్పటికీ ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి, నివసించాలి. We all know the story of the two disciples that were walking on the road to Emmaus after the resurrection of Jesus. ఎమ్మాయి ప్రాంతంలోకి వెళ్ళే దారిలో ఇద్దరు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడినటువంటి వృత్తాంతం మనకు తెలుసును. It's in Luke chapter, the last chapter, Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయంలో అది వ్రాయబడి ఉందండి. లూకా సువార్త 24వ అధ్యాయం, ఐ థింక్ ఇట్స్ verse 25. 25వ వచనమండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. See, and if you read verse 19, 19వ వచనం మనం గమనించినట్లయితే, Jesus asked them, what is happening, what things? And they replied, they said, he was a prophet, powerful in word and deed before God and all the people. 19వ వచనం అండి. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. So they knew who Jesus was, what he did, and they knew the word of God. వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు, ఏమి చేయగలడు, ఏ సంగతులను తెలుసు, ఎందుకంటే వారికి దేవుని యొక్క వాక్యము ఎరుక గనుక. But they didn't believe the word of God. కానీ దేవుని యొక్క వాక్యం తెలుసును, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే పరిస్థితిలో. That's why in verse 25 Jesus said to them, how foolish you are and how slow to believe all the prophets have spoken. అందుకే 25వ వచనంలో చాలా కఠినమైనటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మందమతులారా అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. So we should be careful that the Lord Jesus does not look at us and say, foolish people, you know the word of God, but you did not believe it. You did not. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వైపు తిరిగి చూసి, దేవుని యొక్క వాక్యం నీకు తెలిసి నువ్వు ఎలాగున్నావు, అవివేకిగా మందమతిగా ఉన్నావా అని దేవుడు మమ్మల్ని అడిగాడు అనుకో, ఇది చాలా భయంకరమైనటువంటి సంగతి. We have to give account one day because we have the word of God in our hands. కనుక దేవుని యొక్క వాక్యం మన యొక్క చేతిలో ఉంది. మనము దేవునికి మనం లెక్క చెప్పే వారంగా ఉంటున్నాం. Every time you read, you need to be careful to live according to the word, otherwise you got to give account to it. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదివినా దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచి ప్రవర్తించే వారంగా ఉండాలి. These chief priests in Matthew chapter 2 knew that Jesus will be born. They knew where he will be born, but they did nothing about it. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం, ప్రధాన యాజకులకి దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారో తెలుసు, కానీ వారు ఏమీ చేయలేదు. So may God help us not to be in that position. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకులు ఏమీ చేయకుండా ఉన్నారు కదా, అలాగ మనం కూడా ఏమీ చేయకుండా ఉండే స్థితిలో ఉండకుండా ఉండునట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. So that was the first truth. So we have to realize that he is our king. ఇది మొట్టమొదటి ఆత్మీయమైన సత్యం. ఏంటి సత్యం? ఆయన మన రాజు అయి ఉంటున్నాడు. Second truth is in verse 6. రెండవ ఆత్మీయమైన సత్యం అండి, 6వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. Continue, verse 7 also. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే. No, this, but you Bethlehem, verse 6. Yeah, that's in verse 5. Verse 5, sorry. Yeah. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా,
నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. Firstly, he was born king. మొట్టమొదటిగా గమనిస్తే ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టాడు. Secondly, he is the shepherd of my people Israel. కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఆయన కాపరిగా ఉన్నాడనేది రెండవ సత్యం. The shepherd of my people Israel. కనుక ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా, తన ప్రజలకు ఆయన కాపరిగా ఉండే వ్యక్తిగా ఉంటున్నాడు. So where did the chief priests read this from? Do you know where they read it from? They read it from Micah chapter 5. కనుక ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగము ఎక్కడి నుంచి ప్రధాన యాజకులు చెప్తూ వచ్చారో తెలుసుగా? మీకా గ్రంథము 5వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ వచ్చారు. Micah chapter 5. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయం verse 2. 2వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. యోనా గ్రంథం తర్వాత ఉంటుందండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నెంబర్ 766. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. And verse 4 as well. 4వ వచనం అండి. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. He is the shepherd. He will shepherd his flock. He is the shepherd. చివరి భాగంలో రాయబడి ఉంది ప్రాముఖ్యమైనటువంటి మాట, తన మందను మేపును. Firstly, he is the king. Secondly, he is born shepherd. కనుక మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన రాజుగా పుట్టాడు. రెండవదిగా ఆయన కాపరిగా పుట్టాడు. తన మందను మేపే కాపరిగా ఉంటున్నాడు. He is not only the shepherd of Israel, he is the shepherd of the entire world. ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే కాపరి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాపరిగా ఉంటున్నాడు. Revelation chapter 7 verse 17, I think. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. This Jesus who was born as a little baby is a king and he is a shepherd for the entire world. శిశువుగా జన్మించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన రాజుగా జన్మించాడు. రెండవదిగా ఆయన కాపరిగా జన్మించాడు. This morning I want to ask you, is he your shepherd? ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, మిమ్మల్ని అడిగే ప్రశ్న ఉదయకాల సమయంలో, ఈ దేవుడు నీకు కాపరిగా ఉంటున్నాడా? Is he your shepherd? Do you know his voice? కనుక ఆయన నీకు కాపరిగా ఉంటున్నాడా? ఆయన యొక్క స్వరాన్ని నువ్వు ఎరుగుదువా? Do you hear his voice? Do you know? Do you recognize? ఆయన యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపడుతున్నావా? ఆయన యొక్క స్వరం నీకు ఎరుకనా? John chapter 10 tells us that my sheep know my voice. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వ్రాయబడింది, నా గొర్రెలు నా స్వరాన్ని ఎరుగును. So there is a very unique voice a shepherd has, and only his sheep will hear that voice. Only they recognize. కనుక ఈ గొర్రెలకు ప్రత్యేకమైనటువంటి స్వరం ఉంటుందండి. ఈ గొర్రెలు ఈ కాపరి యొక్క స్వరాన్ని వినేటివిగా ఉంటున్నాయి. You can bring 10 shepherds together and 10 shepherds flocks together and mix them all up. Shepherds and sheep, you can mix them up. కనుక కాపరులు తర్వాత ఈ గొర్రెలను తీసుకొని వాటినన్నిటినీ మనము కలిసి గుంపులుగా చేసినామనుకోండి, అన్ని కలిపేసినామనుకోండి, మిక్స్ చేసినామనుకోండి. For example, ఒకవేళ అలాగ అనుకున్నాం అనుకోండి, and one shepherd walks out and he makes a unique noise, only his sheep will follow him. కనుక ఈ 10 మంది కాపరులు ఉన్నప్పుడు ఒక కాపరి కనుక ఒక స్వరముతో పిలిచినప్పుడు ఆ కాపరి ఏ గొర్రెనైతే పెంచుతున్నాడో వెంటనే ఆ గొర్రె ఈ స్వరాన్ని గుర్తుపెట్టి వెంటనే ఏ స్వరంతో పిలిచాడో ఆ కాపరి దగ్గరికి ఆ గొర్రె వెళ్తుంది. I've seen this live in New Zealand. Everywhere there are sheep everywhere. న్యూజిలాండ్ దేశంలో, ఆస్ట్రేలియా దేశంలో ఈ గొర్రెలు ఈ తర్వాత పొట్టేళ్ళు ఎక్కువగా ఉంటాయి. బ్రదర్ న్యూజిలాండ్లో నివసిస్తారు. తను ప్రత్యక్షంగా వీటిని వీక్షించాడు. Like all the shepherds come and have lunch together. కనుక all the shepherds come and have lunch together. కాపరులందరూ వచ్చి అక్కడ ఏం చేస్తారంటే వారు కలిసి కూర్చొని భోంచేస్తారు. And all their flock come and mix out. కనుక అక్కడ ఉన్నటువంటి కాపరుల యొక్క గొర్రెలన్నీ అవి కూడా వచ్చి అన్ని మందలుగా గుంపులుగా కలిసిపోయి అక్కడ ఉంటాయి. And then you keep watching, one shepherd will walk. He'll finish his lunch and he'll walk.
ఆ తర్వాత వీరు కాపర్లందరూ కూర్చొని భోంచేస్తున్నారు కదా, భోజనమైన తర్వాత ఒక కాపరి లేచి నడిచి వెళ్తుంటాడు. And he will make a unique noise like something. ఈ భోజనం చేసినటువంటి కాపరి లేచి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్వరాన్ని వినిపిస్తాడు. And all the sheep that belong to him will walk behind. ఎప్పుడైతే ఈయన తన యొక్క స్వరముతో వాటిని పిలుస్తాడో వెంటనే తన యొక్క గొర్రెలన్నీ ఇతన్ని వెంబడించి వెళ్ళడం జరుగుతుంది. It's amazing how they recognize that sound. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి. అవి ఏ రకంగా అవి గుర్తుపెట్టుకుంటావు. ఇది ఆశ్చర్య గొలిపే సంగతి కాదా. All the other sheep don't respond. మిగతా గొర్రెలు ఉంటున్నాయి కదా, ఆ గొర్రెలు అవి స్పందించవు. They will only respond to their shepherd's voice. అక్కడ ఉన్నటువంటి గొర్రెలు ఎవరైతే తమకు గొర్రెల కాపరిగా ఉంటున్నారో ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని మాత్రమే విని ఆ గొర్రెల కాపరినే వెంబడించేవిగా ఉంటున్నాయి. As we live in this world, we get mixed up in our offices, in our schools, in our colleges. Wherever we go, we get mixed up. ఈ లోకంలో మనం ఉంటున్నాం. అనేక మంది ప్రజలతో మనం కలుపుగోలు తనంతో ఉంటాం. నువ్వు పనిచేసే స్థలంలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ ఆఫీస్లో, అనేక ప్రాంతాల్లోనూ ఉంటున్నావు. Wherever you are, do you recognize the voice of your Lord? నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని గుర్తుపడుతున్నావా? Do you know his voice? That's the question today. ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఆయన యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపట్టావా, వింటున్నావా? Is he your king? Do you completely fall prostrate before him and accept him as your king? ఆయన నీ యొక్క రాజుగా ఉంటున్నాడా? ఆయన ముందు నువ్వు సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేసి ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నావా? Is he your shepherd? Do you know his voice? Do you completely ఆయన నీ యొక్క కాపరిగా ఉంటున్నాడా? ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వినే వ్యక్తిగా ఉంటున్నావా? That's the second truth. Third truth. రాది రెండవ సత్యం. మూడవ సత్యం అండి, verse 10. 2వ అధ్యాయం 10వ వచనం అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. So the first part of it, when they saw the star, they were exceedingly rejoicing and overjoyed to see. మొదటి భాగంలో రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. They were overjoyed and exceedingly rejoiced to see the baby, to see the child. కనుక ఇక్కడ తెలుగులో రాయబడింది అత్యానందభరితులై. ఇంగ్లీష్లో ఇంకొక పదం కూడా రాయబడింది. వారు అత్యానందభరితులే కాకుండా వారు మహా సంతోషంతో నిండినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. It's a quadruple joy. They say exceedingly rejoiced, overjoyed. కనుక ఇవి ఏమంటారంటే 4 రకాలైనటువంటి సంగతులు. సంతోషము, ఒక అధికమైనటువంటి సంతోషము, అత్యానందము, మహా సంతోషము. Why this great joy to see the Lord Jesus Christ? కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఎందుకండి ఈ అత్యానందము? What is your state of mind whenever you come to his presence? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ప్రవేశించినప్పుడు నీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది? Are you happy to see him, happy to talk to him? ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడడానికి, ఆయనతో సంభాషించడానికి ఆనందము, అత్యానందము నీలో ఉన్నాయా? Or do you come crying always, mourning and whining and always saying, Lord, give me this, give me that? ఉదయకాల లేకపోతే కనుక నీ యొక్క జీవితం ఏ రకంగా ఉండి ఆయన యొక్క సన్నిధిలో ప్రవేశించి ఏడ్పుతో విలపిస్తూ, ప్రభువా నాకు అది లేదు, ఇది లేదు, ఇది దయచేయని ఈ రకంగా నువ్వు ఏడుస్తున్నావు. So I'm not saying you should not pray. I'm not saying you should not cry to the Lord Jesus Christ. కనుక మీరు ఏడవద్దు, ఇలాగ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ But what is our attitude whenever we come to his presence? Are we joyful? Are we happy to meet him? Are we happy to talk to him? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో వచ్చి ప్రవేశించినప్పుడు మన యొక్క వైఖరి ఏ రకంగా ఉంటుంది? మనము సంతోషంతో ఉండేవారంగా ఉంటున్నామా? అత్యానందభరితులముగా ఆయన యొక్క సన్నిధిలో ఉంటున్నామా? The wise men were exceedingly joyful to see Lord Jesus. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు అత్యానందభరితులై ఉంటూ వచ్చారు. Another way to say is, if you are wise, you will be joyful to see the Lord. ఇంకా అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు జ్ఞానము కలిగి ఉంటావో అత్యానందంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసే వ్యక్తిగా ఉంటావు. That was the title of my message today actually. Wise men are still how to seek the Lord like wise men. కనుక నా సందేశం యొక్క సారాంశము, మూలపాఠం ఏంటంటే, how to seek the Lord Jesus Christ like wise men. తూర్పు దేశ జ్ఞానులు ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ వచ్చారో అలాగ నువ్వు చూస్తున్నావా అనేది నా సందేశం యొక్క సారాంశం. Not seek the Lord, seek,
not ఆయనను వెదికే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? we read in the morning from Psalm 53 that the Lord is actually looking from heavens to see if anyone is seeking him. ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానంలో కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. యెహోవా ఎట్లా చేస్తున్నాడంట, భూలోకంలో ఎవరైనా నన్ను వెదకుతున్నారా అని చూస్తున్నాడంట ఆయన. The wise men are seeking. Are you seeking like the wise men? ఇక్కడ చూసినట్లయితే జ్ఞానులు వెదకుతా ఉన్నారు, నువ్వు వెదుకుతున్నావా? And when you find him, are you overjoyed? కనుక ఎప్పుడైతే ఆయన వెతుకుతావో అప్పుడు నువ్వు అత్యానందభరితుడు అవుతావు. Seek and you shall find. కనుక నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఆయన ఎప్పుడు కనుగొంటావు. The Lord said, seek and you shall find, ask and it shall be given. ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అది నీకు దొరుకుతుంది, నువ్వు ఏదైతే అడుగుతావో అది నీకు ఇవ్వబడుతుంది. When you seek and when you find him, are you overjoyed or are you crying? ఎప్పుడు నువ్వు వెతికినప్పుడు నీకు ఎప్పుడైతే కనుగొంటావో ఆ సమయంలో నువ్వు అత్యానందభరితుడుగా ఉంటున్నావా లేకపోతే ఏడ్చే వ్యక్తిగా ఉంటున్నావా? And what did they do? They fell down and worshipped him. వారు ఏం చేస్తూ వచ్చారండి? వారు సాగిలపడి ఆయనను పూజించి. Those who are wise will worship him when they see him. కనుక ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు వారు సాగిలపడి పూజించేవారుగా ఉంటారు. This is the first time the word worship is mentioned in the New Testament. నూతన నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆరాధన లేకపోతే పూజించుట అనే పదము మొట్టమొదటిసారిగా వ్రాయబడింది ఇక్కడ. This because New Testament was first written in Greek language. కనుక క్రొత్త నిబంధన గ్రంథాన్ని గమనిస్తే మొట్టమొదటిగా ఇది గ్రీకు భాషలో వ్రాయబడింది. The first time the word worship in Greek is called proskino. It was first mentioned here. ఆరాధన అనే పదము గ్రీకు భాషలో మొట్టమొదటిగా ప్రోస్కినో అనే పదము నుంచి గ్రీకు భాషలో రాయబడింది. ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. Greek language is considered to be the most accurate language in the world. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటిలో గ్రీకు భాష చాలా అక్షరాల నిజమైనటువంటి భాషగా మనం చూడవచ్చును. Most accurate. So that's why proskino is the most accurate. చాలా స్పష్టంగా ఎలాంటి పొరపాట్లు లేనటువంటి తప్పు లేనటువంటి భాషగా గ్రీకు భాషను పరిగణిస్తారు. So this word is describing what the wise men did. They fell prostrate in front కనుక of ఈ him. ప్రోస్కినో అనే పదము వారు ఏ రకంగా ప్రవర్తిస్తూ వచ్చారో ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినప్పుడు దాని గురించి వివరిస్తోంది. వారు సాగిలపడి ఆయనను పూజిస్తూ వచ్చారు. That should be our attitude when we come to worship him. ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరంలో మనం ప్రవేశించినప్పుడు ఆయన చూసినప్పుడు మనం కూడా ఆయన ఆరాధించాలి. ఏ రకంగా సాగిలపడి పూజించాలి. Maybe it's not possible to fall prostrate, but that should be our attitude. That should be our frame of mind. కనుక మనము నిజంగా ఏదో సాష్టాంగపడి ఆయనను ఆరాధించవలసిన పరిస్థితిలో మనం లేమేమో, కానీ మన యొక్క మనస్సులో ఎలాగుండాలంటే ప్రభువా నీకు సాష్టాంగపడే నేను పూజిస్తాననేటువంటి వైఖరిని మనం హృదయంలో కలిగి ఉండాలి. Yes. So they worshipped him, and what did they give him? They gave him 3 gifts. అక్కడ చూసినట్లయితే 3 రకాలైనటువంటి బహుమతులు వారు ఇస్తూ వచ్చారు. Yeah. So fifthly, what the gifts that they gave are gold, frankincense and myrrh. వారు ఏమి బహుమతులుగా ఇచ్చారండి? బంగారము, సాంబ్రాణి, బోలము. So these are considered. Gold is there's a spiritual meaning behind these 3 gifts. ఈ 3 రకాలైనటువంటి వస్తువులకు ఆత్మీయమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి. Gold represents something that you give to a king. ఈ బంగారం అనేది ఏదైతే నువ్వు రాజుకి ఇస్తావో, విలువైనటువంటి వ్యక్తికి ఇస్తావో దాని గురించి మాట్లాడుతూ ఉంది. Frankincense is actually what the high priest puts in the temple. కనుక ఈ సాంబ్రాణి అనేది ప్రధాన యాజకుడు దేవాలయంలో ఉంచే వస్తువు గురించి మాట్లాడుతూ ఉంది. And myrrh is used to embalm a dead body. కనుక బోలం అనేది దేని గురించి మాట్లాడుతుందంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి శవం మీద పూసే ఆ పదార్థముగా ఉన్నట్టున్నది. So gold represents his kingliness, his kingship. బంగారం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాచరికం గురించి మాట్లాడుతూ ఉంది. Frankincense represents that he is our high priest. కనుక సాంబ్రాణి అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. And myrrh represents his death and resurrection. బోలము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉంది. Whatever it is, fourthly, they actually worshipped him when they saw him
falling prostrate. నాలుగో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినప్పుడు వారు ఆయనకు సాగిలపడి పూజించి ఆరాధించారు. And fifthly, they gave him the best gifts possible. ఐదవ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఇస్తూ వచ్చారు. Whenever you give him your best. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు ఏవైనా ఇవ్వాలనుకున్నప్పుడు ప్రశస్తమైనటువంటి విలువైన వస్తువులు ఆయనకి ఇవ్వాలి. When you give, do you give your best? కనుక నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చే విషయంలో విలువైన ప్రశస్తమైనటువంటి సంగతులు ఆయనకి ఇస్తున్నావా? Do you make sure that you are giving your best? Are you here on time to worship him? ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆయనకు ప్రశస్తమైనటువంటి వస్తువులు లేక ప్రస్తుతమైనటువంటి విషయాలు నువ్వు ఇస్తున్నావా? దేవుని మందిరానికి సరైన సమయానికి వచ్చి ప్రశస్తకరమైనటువంటి ఆరాధన ఆయనకి ఇస్తున్నావా? If you're not giving your best, that means you have two different masters. కనుక నీ యొక్క జీవితంలో ఆయనకి ఇవ్వాల్సిన ప్రశస్తమైనటువంటి విషయాలు సంగతులు ఆయనకి ఇవ్వకపోతే నీ యొక్క జీవితంలో రెండు రకాలైనటువంటి యజమానులు ఉంటున్నారు. Or many, I don't know. ఒకవేళ రెండు కంటే ఇంకా ఎక్కువైనటువంటి యజమానులు ఉన్నారేమో. These kings, they gave the best. These wise men gave. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జ్ఞానులు ప్రశస్తకరమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఆయనకి ఇస్తూ వచ్చారు. Make it a challenge today, this Christmas, from this Christmas. కనుక ఉదయకాల సమయంలో క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఇదొక సవాలుగా స్వీకరించి దేవునికి ప్రశస్తమైనటివి ఇవ్వు. Lord, whatever I give, whenever I give, I will try and give my best. ప్రభువా, ఎప్పుడైనా ఏ సందర్భంలో నేను ఇవ్వదలిచినప్పుడు నీకు ప్రశస్తమైనటివే ఇవ్వాలని నేను తలంచుతున్నాను. It's not about money, it's not about gold, or it's not about the actual thing that you're giving, it's your heart. బంగారు గురించి, ధనము గురించి, ఈ సంగతుల గురించి మాట్లాడట్లేదు, కానీ హృదయం అనే నీ యొక్క ప్రశస్తమైనటువంటి ఈ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. Do you when it comes to the Lord Jesus Christ, he is the number one. He gets priority. The priority is him. That should be our attitude. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మొట్టమొదటిగా ఆయనకు మాత్రమే ప్రముఖమైనటువంటి స్థానం ఇవ్వాలి. If you're coming late to church because you need to cook, that means your priority is somewhere else. నువ్వు ఒకవేళ లేటుగా కనుక దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు అనుకో, ఆరాధన వర్తమానం నువ్వు వినలేదు, నీ యొక్క ఆరాధన ఏముంటుందంటే వాళ్ళు వీళ్ళది విని నీవు సొంత ఆరాధన ఒకటి కల్పనా కథను ఒకటి క్రియేట్ చేసి నువ్వు ఆరాధన చేస్తావు. That is not the best. అది దేవునికి ప్రశస్తకరమైనది కాదు. You already put Jesus the second priority. ఇప్పుడు నువ్వు లేటుగా రావడం వల్ల ఏం చేస్తున్నావు అంటే దేవుని రెండవ స్థానంలోకి తీసుకొని వస్తున్నావు. That is mocking Jesus Christ. కనుక ఇది ఎలాగుంటదంటే ప్రభువును రెండవ స్థానంలోకి తీసుకుని రావడం దేవుని అపహాస్యం చేసినట్లుగా ఉంటుంది. These wise men came from the east and they bought the best gifts. ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి విలువైన ప్రశస్తమైనటువంటి వస్తువులు ఇస్తూ వచ్చారు. It's 4,000 kilometers from where they came. వారు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో తెలుసా? 4,000 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. I think all of you live within 4 kilometers radius. మనం చూసినట్లయితే ఈ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరము 4 కిలోమీటర్ల మేర ఆ దూరంలో నుంచి వచ్చే వారంగా ఉంటాం. And when do you come to worship the Lord? కానీ ఈ 4 కిలోమీటర్ల దూరం నుంచి ఏ సమయానికి దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నాం? What is your attitude to these people? They traveled, they spent, they came. As soon as they saw him, they fell prostrate, gave him the best. నీ యొక్క వైఖరి ఏ రకంగా ఉంది? ఈ జ్ఞానులు ఎంతో దూరం 4,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే ఆయన చూచి వారు సాష్టాంగపడి వారు పూజించి ఆరాధిస్తూ ఉన్నారు. This Christmas, let us rededicate ourselves. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా నిన్ను నువ్వు తిరిగి ఆయనకు ప్రతిష్ఠించుకోవాలి. Christmas is not about celebration his birth. It's not about all of that. క్రిస్మస్ సందర్భం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక ఇదేదో పండుగని పెద్దగా నువ్వు ఉత్సవంలాగా జరుపుకోవాలని కాదు, కానీ It's about knowing the purpose for which he came into the world. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశం చెప్పున ఈ లోకానికి వచ్చారో అది ఎరుగుట, and rededicating our lives to his అంత మాత్రమే కాకుండా ఆయనకు మన యొక్క ఆత్మ ప్రాణ శరీర దేహాలను తిరిగి ప్రతిష్ఠ చేసుకోవడం. Firstly, he is our king. He is the king. మొట్టమొదటిగా చూస్తే ఆయన మనకు రాజు అయి ఉంటున్నాడు. Secondly, he is our shepherd. రెండోదిగా ఆయన మన కాపరి. And thirdly, we should be overjoyed to see him. మూడోదిగా చూస్తే ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు అత్యానందభరితులమై అవ్వాలి. And when we come to see him, we need to worship him with wholeheartedness. ఎప్పుడైతే మనం ఆయన చూస్తామో మన హృదయంలో నిండుకొని ఆరాధన పొంగి రావాలి. And then we should give our best to the Lord.
ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొద్ద నుండి ప్రశస్తకరమైనటువంటి విలువైన వస్తువులు ఇవ్వాలి. There are three kinds of people who actually, the way they behave to Christmas. క్రిస్మస్ సందర్భంలో 3 రకాలైనటువంటి వ్యక్తులను మనం తరచుగా చూస్తూ ఉంటాం. The first kind of people is like Herod. మొట్టమొదటి రకానికి చెందినటువంటి వ్యక్తులు హేరోదు లాంటి వ్యక్తులు. Herod hated Jesus. He hated the fact. హేరోదు ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తూ వచ్చాడు. He couldn't stand that another king was born. ఆయనకు ఇంకొక రాజు పుట్టాడంటే దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద్వేషించాడు. There are many people in this world also who hate Jesus. కనుక ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తున్నారు. They just can't stand Christians. They hate Christians. కనుక వారు క్రైస్తవులను చూడంగానే వారిని ద్వేషించే వ్యక్తులుగా ఉంటున్నారు. There are so many Herods who kill babies. కనుక చాలా మంది హేరోదుకు వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటున్నారు. చిన్న చిన్న శిశువులను వారు చంపేవారుగా ఉంటున్నారు. Not that I'm not saying they kill, but that's their attitude. Like Herod killed all the babies under 2 years old. అంటే వాస్తవికంగా వారు చిన్న శిశువులను చంపుతారని కాదు, వారి యొక్క వైఖరి ఆ చంపే స్వభావం కలిగినటువంటి స్వభావం కలిగి ఉంటున్నారు. They just hate Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద్వేషించే వారుగా ఉంటున్నారు. The second kind of people are like the chief priests who know everything but did not do anything. రెండో రకానికి చెందినటువంటి వ్యక్తులు ప్రధాన యాజకులటువంటి వ్యక్తులు. వారికి దేవుని వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి వారు ఏమి చేయరు. Many are like that. They know the word of God. They've heard the gospel. They've heard it. They've seen it. They've seen miracles. They have obtained gifts from the Lord but ignore. కనుక కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగే ఉంటాం. దేవుని ద్వారా అన్నీ పొందుతాం, అన్ని బహుమతులు పొందుతాం, అన్ని మేలులు పొందుతాం. కానీ ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ఏది ఇవ్వాలో ఆయనకి ఇవ్వాల్సింది మనం ఇవ్వం. We know the word of God. We've read it but we ignore it. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, మనకు అంతా తెలుసు, దాన్ని తిరస్కరించే వారంగా ఉంటాం. Many times you might have heard the gospel but you did not give your life to Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను ఎన్నోసార్లు నువ్వు విన్నావు, కానీ ప్రభుకు నీ హృదయాన్ని ఇచ్చే వ్యక్తిగా లేవు. That's the second kind of people. అది రెండవ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. The third kind of people are మూడవ వర్గానికి చెందిన వ్యక్తులు ఈ జ్ఞానులు వర్గానికి చెందినటువంటి వ్యక్తులు who travel as far as possible. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తమై ఎంతో ఆశ కలిగి దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేవారు. And when they saw him they were overjoyed. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినప్పుడు అత్యానందభరితులయ్యారు. And then they fell prostrate, worshipped him and gave him gifts. వారు సాష్టాంగపడి పూజించి ఆరాధన చేస్తూ వచ్చారు. There's one other truth that actually jumped out at me while I was reading this. ఇది చదివే సమయంలో ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని నేను మర్చిపోతూ వచ్చాను. I actually found this morning. I read it so many times but I only realized నేను చాలాసార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని చదివాను. ఉదయకాల సమయంలో ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుంటూ వచ్చాను. Verse 12. 11వ వచనంలో రాయబడి ఉంది. Verse 12. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. Verse 12. Continue. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. This is the biggest gift they have given. వారు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి అత్యంత ఖరీదైన బహుమతి ఏదంటే ఈ వారు చేసిన పని. What did they do? వారు చేసిన పని ఏంటండి? They were warned in a dream and they went away in a different way. వారు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గంలో వెళ్ళారు తమ దేశానికి. Obedience. ఇది ఏంటండి? విధేయత. Obedience to the word of God. Obedience. దేవుని యొక్క వాక్యానికి చూపించే విధేయత. The Lord told them to go another way. Imagine if they had gone and told Herod. కనుక దేవుడు చెప్పాడు వేరొక మార్గంలో వెళ్ళాలని, ఆ మార్గాన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. Imagine if they did not obey God and ఒకవేళ గనక వారు దేవుని యొక్క ఆ మాటను వారు వినకుండా గనక ఉండింటే they would have gone and told Herod where the baby was. వారు ఏం చేసిండేవాళ్ళంటే హేరోదు యొద్దకు వెళ్ళి పలానా ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని చెప్పిండేవారు. And what would Herod do? He would have come and killed the baby. కనుక హేరోదు ఏం చేసిండేవాడంటే ఆ ప్రదేశానికి వచ్చి ఆ శిశువును చంపిండేవాడు. I did not realize that truth. The biggest gift that the wise men gave to the Lord was obedience to his word. 3 రకాలైనటువంటి బహుమతులు ఇచ్చాడు. అయితే 4వది అత్యంత ఖరీదైనటువంటి బహుమతి, గొప్ప బహుమతి, దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యానుసారంగా మరొక మార్గంలో వెళ్ళిపోతూ వచ్చారు. Obedience is the biggest gift we can give to the Lord. దేవునికి ఇచ్చే అత్యంత ప్రశస్తకరమైనటువంటి బహుమతి ఏంటంటే ఆయనకు మనం చూపించే విధేయత.
So this morning, let's challenge ourselves, rededicate ourselves this Christmas. ఉదయకాల సమయంలో క్రిస్మస్ పురస్కరించుకొని సవాలుగా తీర్చుకొని మన యొక్క జీవితాలను తిరిగి ఆయన కొరకు ప్రతిష్ఠించుకుంటాం. Many who saw last Christmas could not see this Christmas. కొంతమంది పోయిన సంవత్సరం ఆఖరి సంవత్సరంలో చూసినటువంటి క్రిస్మస్ను ఈ సంవత్సరం చూడలేకపోయారు, వాళ్ళు గతించిపోయారు. But God, out of His graciousness and His love, దేవుడు మన ఎడల ఎంతగానో కృపామయుడు, దయామయుడుగా ఉండి మనల్ని సజీవులుగా ఉంచాడు. so let's rededicate and be obedient and give Him the best. కనుక మనము ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాలను తిరిగి ప్రతిష్ఠించుకొని విధేయత చూపి మన జీవితాలు ఆయనకు అర్పించడానికి ప్రభు సహాయం చేయను గాక. May the Lord bless His word. కనుక దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.